లిక్కర్ కేసులో తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను కష్టాలు వెంటాడుతున్నాయి. మద్యం కుంభకోణంలో ఆమె పాత్ర తేల్చేందుకు ఈడీ విచారణ తర్వాత రంగంలో దిగిన సీబీఐ టీం ఇప్పుడు కోర్టు అనుమతితో 3 రోజుల పాటు కస్టడీకి తీసుకుంది. తనను ప్రశ్నించడంతో పాటు అరెస్టును సవాల్ చేస్తూ కవిత వేసిన పిటిషన్ని ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు తోసిపుచ్చింది. లిక్కర్ కేసులో కవిత చుట్టూ సీబీఐ ఉచ్చు. కవిత సీబీఐ కస్టడీకి కోర్టు అనుమతి. సీబీఐ తప్పుడు మార్గంలో వెళ్తోందన్న కవిత. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితకు కోర్టులో మరోసారి చుక్కెదురైంది. ఇప్పటికే మనీ లాండరింగ్ వ్యవహారంలో అరెస్ట్ అయి జైలుకు వెళ్లిన ఆమెకు ఇప్పుడు సీబీఐ కేసులు సవాలుగా మారాయి. ఈ నెల 11న కవితను తీహార్ జైలులో అరెస్ట్ చేసింది సీబీఐ. అయితే అరెస్టును సీబీఐ తనను ప్రశ్నించడాన్ని సవాల్ చేస్తూ కవిత వేసిన పిటిషన్ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు తోసిపుచ్చింది. సీబీఐ కస్టడీకి ఇవ్వొద్దంటూ కవిత తరపు లాయర్ కోర్టును కోరారు. సీబీఐ అడిగిన ప్రశ్నలనే మళ్లీ అడుగుతోందని తన పిటిషన్లో తెలిపారు. సీబీఐది వృధా ప్రయాస అని, చెప్పడానికి ఏమీ లేదని, సీబీఐ తప్పుడు మార్గంలో వెళ్తోందని ఆవేదన వ్యక్తం చేశారు కవిత. అంతకుముందు తీహార్ జైలు నుంచి రౌస్ అవెన్యూ కోర్టుకు కవితను తరలించింది సీబీఐ. ఆమెను కోర్టులో ప్రవేశపెట్టి 5 రోజుల కస్టడీ కోరింది. లిక్కర్ పాలసీ కుట్రదారుల్లో కవితది కీలక పాత్ర అని ఆరోపించింది సీబీఐ. కవిత, గోరంట్ల బుచ్చిబాబు, వాట్సాప్ చాట్స్, సౌత్ గ్రూప్ మెంబర్స్ ఇచ్చిన స్టేట్మెంట్లపై కవితను ప్రశ్నించాల్సి ఉందని కోర్టుకు తెలిపింది సీబీఐ. మద్యం వ్యాపారులకు మేలు చేసేలా లిక్కర్ పాలసీ తయారు చేయడంతో పాటు సౌత్ గ్రూప్ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీకి 100 కోట్లు చేర్చడంలో కవిత కీలకంగా పనిచేశారని రిమాండ్ రిపోర్టులో తెలిపింది సీబీఐ. కవిత సహకారంతో ఢిల్లీ లిక్కర్ వ్యాపారంలో శరత్ రెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి రీటైల్ జోన్స్ పొందారని, ఇందుకోసం కవితకు డబ్బు ఇచ్చారని ఆరోపించింది సీబీఐ. లిక్కర్ వ్యాపారంలో భాగస్వామ్యం కోసం తెలంగాణ జాగృతి సంస్థకు శరత్ చంద్రారెడ్డి 80 లక్షలు ఇచ్చారని రిమాండ్ రిపోర్టులో పేర్కొంది సీబీఐ. సీబీఐ దగ్గరున్న ఆధారాలకు విరుద్ధంగా కవిత సమాధానాలు ఉన్నాయని కోర్టుకు తెలిపారు అధికారులు. ఆమె వాస్తవాలను దాస్తున్నారని, గతంలో కూడా నోటీసులు ఇస్తే విచారణకు హాజరు కాలేదన్నారు. మద్యం పాలసీలో జరిగిన పెద్ద కుట్రను బయటకు తీసేందుకు కవితను ఆధారాలతో సహా విచారించాల్సి ఉందని కోర్టుకు తెలిపారు సీబీఐ అధికారులు. శరత్ చంద్రారెడ్డికి ఇష్టం లేకపోయినా బలవంతంగా ఒక ల్యాండ్ డీల్లో ఆయనను కవిత ఇన్వాల్వ్ చేశారని రిమాండ్ రిపోర్టులో చెప్పారు. మహబూబ్ నగర్లోని ఓ వ్యవసాయ భూమి కోసం సేల్ డీడ్ చేసి శరత్ చంద్రారెడ్డి నుంచి కవిత 14 కోట్లు తీసుకున్నారని ఆరోపించారు. దీనికి సంబంధించిన లావాదేవీలు బ్యాంకు ద్వారానే జరిగాయని తెలిపింది సీబీఐ. కవిత అరెస్టు విషయంలో నిబంధనల ఉల్లంఘన జరిగిందని కోర్టుకు వివరించారు ఆమె తరపు లాయర్. తన వాదనలు వినిపించేందుకు అవకాశం ఇవ్వలేదని, సీబీఐ ముందస్తు కాపీ ఇవ్వలేదని తెలిపారు. జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నప్పుడు కోర్టు అనుమతి లేకుండా అరెస్ట్ చేయడం కుదరదన్నారు కవిత తరపు లాయర్. కవిత విషయంలో సీబీఐ ఈ నిబంధన ఫాలో కాలేదని వివరించారు. కవిత అరెస్టుకు సీబీఐ చూపుతున్న కారణాలన్నీ పాతవే అని, కొత్తగా ఇప్పుడు కవితను అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదన్నారు ఆమె తరపు లాయర్. ఈ కేసులో కవిత కింగ్ పిన్, కుట్రదారని ఆరోపించింది సీబీఐ. ఆమె అరెస్టు విషయంలో ప్రాథమిక హక్కుల ఉల్లంఘన ఎక్కడా జరగలేదని, ఆమె భర్తకు సమాచారం ఇచ్చిన తర్వాతే అరెస్ట్ చేశామన్నారు సీబీఐ అధికారులు. ఈడీ కేసులో కస్టడీలో ఉన్న వ్యక్తిని మరో కేసులో కస్టడీలో ఉంచేందుకు ప్రయత్నిస్తున్నారని వాదించారు కవిత తరపు లాయర్. 2 వైపులా వాదనలు విన్న కోర్టు మొదట తీర్పును రిజర్వ్ చేసింది. తర్వాత సీబీఐ 5 రోజులు అడిగితే 3 రోజులు కస్టడీకి ఇచ్చింది ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు. మార్చి 15న కవితను ఈడీ అరెస్ట్ చేసింది. 26 వరకు 10 రోజుల పాటు కస్టడీకి తీసుకుని విచారించింది. ఆ తర్వాత ఆమె మధ్యంతర బెయిల్ పిటిషన్ వేస్తే తిరస్కరించింది ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు. ఇంతలోనే ఏప్రిల్ 5న కోర్టులో పిటిషన్ వేసి విచారించేందుకు అనుమతి పొందారు సీబీఐ అధికారులు. తెల్లారే తీహార్ జైలులో కవితను ప్రశ్నించారు. ఆమె సరైన సమాధానాలు చెప్పలేదని ఈ నెల 11న తీహార్ జైలుకు వెళ్లి అరెస్ట్ చేశారు సీబీఐ అధికారులు. కోర్టులో హాజరుపరిచి కస్టడీకి తీసుకున్నారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సిబిఐ కస్టడీలో ఉన్నారు. ఇవాటి నుండి 3 రోజుల పాటు విచారించనుంది సిబిఐ. సోమవారం ఉదయం 10 గంటల వరకు ఆమెను విచారించనున్నారు. కస్టడీలో కవితకు రౌస్ అవెన్యూ కోర్టు వెసులుబాట్లు కల్పించింది. ప్రతి 48 గంటలకు వైద్య పరీక్షలు చేయాలంటూ ఆదేశించింది. రోజు సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల వరకు కుటుంబ సభ్యులు న్యాయవాదిని కలిసేందుకు అనుమతినిచ్చింది. లాయర్ మోహిత్ రావు, ఆమె భర్త అనిల్, కేటీఆర్తో పాటు పిఏ కూడా అనుమతిచ్చింది కోర్టు. కుటుంబ సభ్యులు కలిసే సమయంలో సిబిఐ అధికారులు ఉండవద్దని ఆదేశించింది. కవితకు ఇంటి భోజనం ఇచ్చేందుకు కూడా రౌస్ అవెన్యూ కోర్టు అనుమతించింది. జపమాల, దుస్తులు, పరుపు, బెడ్షీట్లు, టవల్స్, పిల్లో ఇవ్వాలని పేర్కొంది. కవిత చదువుకునేందుకు 5 పుస్తకాలను సైతం అనుమతించింది కోర్టు.